పులివెందులలోని అమ్మవారిశాల ఆలయంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జలదీక్షకు వెళ్లే ముందు ప్రత్యేక పూజలు చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, ఎన్ని గంటలకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు? దీనికి సంబంధించి సమాచారం ఏంటి? పులివెందుల నుంచి దాదాపుగా 8 గంటల సమయంలో ఆయన బయలుదేరారు. ఈ జలదీక్షకి కర్నూలు నగరానికి వచ్చేందుకు ఆయన బయలుదేరారు. మొత్తం బయలుదేరే ముందు పులివెందుల్లో ఉన్నటువంటి అమ్మవారిశాల వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ప్రత్యేకమైన పూజలు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించారు. అక్కడి నుంచి ఆయన గుర్తు మీదుగా ఇటు కర్నూలుకి వచ్చేందుకు బయలుదేరారు. దాదాపుగా ఆయన బయలుదేరి కూడా గంటకు పైగానే అవుతుంది. ఇంకో జలదీక్షకి ప్రాంగణానికి మరి ఒక గంటన్నరలో చేరుకునేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద అయితే భారీ స్థాయిలో ఈ జలదీక్షకి సంబంధించి ఎక్కడైతే వేదిక ఏర్పాటు చేశారో అక్కడికి ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల నుంచి కూడా రైతులు కానీ, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ అందరూ కూడా బయలుదేరి బాడులు చేరుతున్నారు. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో అంటే 1 గంటన్నర 2 గంటల సమయానికి ఇక్కడికి చేరుకునే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఆయన ప్రత్యేకంగా పూజలు జలదీక్షకు సంబంధించి కానీ, అదేవిధంగా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఈ నీటి విషయంలో కూడా ఎవరికి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే దీక్ష చేస్తున్న నేపథ్యంలో అదే కోణంలో ఆయన అక్కడ ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహించారని చెప్పి తెలుస్తుంది. అలాగే శ్రీనివాస్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట ఎవరెవరు నాయకులు ఉన్నారు? ప్రజా మద్దతు కూడా వెల్లువెత్తుతున్నట్టు తెలుస్తోంది. ఎంతమంది ప్రజలు వచ్చే అవకాశం ఉంది? భారీగా మొత్తం 13 జిల్లాల నుంచి కూడా రైతులు ఎవరైతే నష్టపోయారో, ఇటు ముఖ్యంగా మనం చూసినట్లయితే ఎగురు రాష్ట్రంలో నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టుల కారణంగా ఇప్పుడు ఇటు రాయలసీమ కానీ, అదేవిధంగా కృష్ణా డెల్టాకి సంబంధించి కానీ పూర్తిగా నష్టపోయేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో రైతుల్లో కూడా ఒక అవగాహన స్పష్టంగా కల్పించి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఈ ఆందోళన కార్యక్రమంలో స్పష్టంగా ఒక క్లారిటీ అయితే వచ్చింది. రైతులందరికీ కూడా తాము నష్టపోతాము, పైన నిర్మించేటువంటి ప్రాజెక్టుల కారణంగా కిందికి నీళ్లు రావనేటువంటి ఒక అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. ఈ నేపథ్యంలో రైతులందరూ కూడా కదిలి వస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అన్ని జిల్లాల నుంచి 13 జిల్లాల నుంచి కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ, ముఖ్యంగా రైతులు రాయలసీమ ప్రాంతంలో తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ప్రతి జిల్లా నుంచి కూడా భారీగా రైతులు సభా ప్రాంగణానికి అంటే దీక్షా ప్రాంగణానికి రానున్నారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ది డీటెయిల్స్ శ్రీనివాస్. అమ్మాని అనుగ్రహం ఉంటేనే మేము చేసే కార్యక్రమం సవ్యంగా చేయగలుగుతాము అని చెప్పి అమ్మవారిని ప్రార్థన చేస్తారట. ఎవరు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కూడా. అటువంటి దేవతల సైతం కూడా అమ్మవారిని ప్రార్థన చేస్తారు. అటువంటి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మీరు బయలుదేరేటువంటి కార్యక్రమం అన్ని విధాలుగా కూడా మంచి సద్వినియోగం చేయాలని చెప్పి అమ్మవారి యొక్క అనుగ్రహంతో కోరుతూ ఉన్నాం. ఓం वासवी माता को, वासवी माता को।